ప్రపంచంలో ఏది కూడా అంత తొందరగా మారిపోదు. కేవలం మనుషుల అలవాట్లు, మనుషుల ఆలోచనలు తప్ప. ఒకవేళ మీకు ఎవరితో అయినా ప్రాబ్లం ఉంటే వారితో కూర్చొని మాట్లాడితే సరిపోతుంది. అదే ఒకవేళ మీకు ప్రతి ఒక్కరితో ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే దాని అర్థం తప్పు అవతల వాళ్ళది కాదు, మారాల్సింది వాళ్ళు కాదు, నువ్వు. ఒకసారి నీతో నువ్వు మాట్లాడుకో, నిన్ను నువ్వు మార్చుకో. సక్సెస్ అయితే సంతోషం పడడం మంచిదే, సెలబ్రేట్ చేసుకోవడం తప్పేం కాదు. కానీ అలాగే ఫెయిల్ అయినప్పుడు ఆ ఓటమిలో నుంచి బయటకు వచ్చి ఎందుకు ఫెయిల్ అయ్యావో తెలుసుకొని ఎలా గెలవాలో నేర్చుకొని మళ్ళీ సక్సెస్ కోసం ట్రై చేయడం అనేది గొప్ప వాళ్ళ లక్షణం. ఈ ప్రపంచంలో ఎంతో మంది టాలెంట్ తో లైఫ్ లో సక్సెస్ అవ్వాలని ట్రై చేస్తున్నారు. బట్ ఫెయిల్ అవుతున్నప్పుడు ఎందుకు ఫెయిల్ అవుతున్నారో, ఎలా అధిగమించాలో అనే విషయం ఆలోచించకుండా ట్రై చేస్తూనే ఉంటే ఎప్పటికీ సక్సెస్ కాలేరు. ఈ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే కేవలం హార్డ్ వర్క్ చేస్తే మాత్రమే సరిపోదు, బుర్ర ఉపయోగించి స్మార్ట్ వర్క్ కూడా చేయాలి. గైస్, ఒక చెట్టుకి రోజులో ఎన్నో ఆకులు రాలిపోతుంటాయి. అలాని ఆ చెట్టుకి కొత్త ఆకులు మొలవకుండా ఉంటాయా చెప్పండి? మీరు కూడా ఈ చెట్టులాగే ప్రతిసారి సక్సెస్ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఫెయిల్ అయినా గివ్ అప్ చేయకుండా స్మార్ట్ గా ఆలోచిస్తూ కొత్త కొత్త టెక్నిక్స్ యూజ్ చేసి మీకు కావాల్సిన సక్సెస్ దక్కించుకోవాలి. సూర్యుడు వెలుగు ముందు దీపం కుందు వెలుగు పనికిరాదు, నిజమే. కానీ చిమ్మ చీకట్లో ఆ దీపం కుందు వెలుగు చాలా అవసరం అవుతుంది. ఎవడో బలహీనుడు ముందుకు వెళ్లి చేతులు జబ్బలు ఎగరేస్తూ గొప్పవాడిలా దొప్పు కొట్టుకోవడం కాదు. అదే చేతులతో బలం ఉపయోగించి నీకు ఉపయోగపడే పనులు చేస్తూ సక్సెస్ కోసం కష్టపడాలి. గైస్, లైఫ్ లో ఎప్పుడైనా వదిలేద్దాం, గివ్ అప్ చేద్దాం అనిపిస్తే ఇది వినండి. నీ ఊపిరి ఆగిపోయే వరకు పరిగెడుతున్న నీ వయసుని ఆ దేవుడు కూడా ఆపలేడు. అలాగే చచ్చిపోయిన తర్వాత ఆ దేవుడు మళ్ళీ బ్రతికించలేడు. ఏది చెయ్యాలనుకున్నా నీలో దమ్ము ధైర్యం ఉంటేనే సాధ్యం. అప్పుడే ఆ ఫెయిల్యూర్ కూడా నీ ముందు తలదించుకొని నీ చేతిలో సక్సెస్ అనే వస్తువు పెట్టి వెళ్ళిపోతుంది. సింపుల్ గా ఒక మాట చెప్తా, లైఫ్ లో ఎప్పుడు కూడా ఏ విషయంలో అయినా సరే టెన్షన్ మాత్రం పడకూడదు. ఎందుకంటే టెన్షన్ పడడం వల్ల ప్రాబ్లమ్స్ పెరగడమే గానీ తగ్గే ప్రసక్తే లేదు. ఒకవేళ టెన్షన్ పడితే సక్సెస్ అయిపోతామేమో అనుకుంటున్నారా మీరు? అంత సీన్ లేదు. అలా అయితే ఏడుస్తూ బాధపడుతూ టెన్షన్స్ తో ఉన్న వాళ్ళు ప్రపంచంలో 90% మంది ఉన్నారు. వాళ్ళందరూ సక్సెస్ అయిపోతారు. గైస్, కేవలం ఒక్క అక్షరం మీ జీవితాన్ని మార్చేస్తుందని నేను చెప్తే నమ్ముతారా? CRY క్రై అంటే ఏడవడం, TRY ట్రై అంటే ప్రయత్నించడం. లైఫ్ లో క్రై చేస్తూ ఉంటే ఎప్పటికీ సక్సెస్ అవ్వవు. అదే ట్రై చేస్తే ఏదో ఒక రోజు సక్సెస్ అవ్వడం గ్యారంటీ. లైఫ్ అనేది అందరికీ ఒకటే ఉంటుంది, దాన్ని ప్రాపర్ గా వాడి ఏదో ఒకటి చేసి చూపించు. ఇవాళ టైం బాగాలేకపోతే ఏమైంది, రాబోయే రోజుల్లో ఏదో ఒక రోజు సక్సెస్ అవి నీ సత్తా చూపించలేవా? గైస్, చేతకాని వాళ్ళు ఎప్పుడు ఎవరైనా ఏమైనా అంటే గొడవ పడుతూ ఉంటారు, రివెంజ్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. అదే సక్సెస్ఫుల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు, తెలివైన వాళ్ళు అవతల వాళ్ళ కన్నా లైఫ్ లో చాలా గొప్పగా ఎదిగి వాళ్ళ ముందు గర్వంగా నిలబడతారు. అది కదా అసలైన రివెంజ్ అంటే. ఎప్పుడైనా మీ టైం బాగాలేనప్పుడు ఇది గుర్తు పెట్టుకోండి ఈ మాట. ఆ భగవంతుడు మీతో ఆడుకుంటున్నాడంటేనే మీకు అర్థమైపోవాలి నువ్వు ఒక మంచి దమ్మున్న ఆటగాడివని, నిన్నింకా చాలా స్ట్రాంగ్ ప్లేయర్ గా ట్రైనింగ్ ఇస్తున్నాడని. ఇలా అనుకోండి. అలాగే లైఫ్ లో అప్పుడప్పుడు ఓడిపోవడం కూడా మంచిదే. అప్పుడే కదా గెలుపు యొక్క అసలు మజా వచ్చేది. నేనైతే నా లైఫ్ లో ఒక పెద్ద లెసన్ నేర్చుకున్నా. ఎప్పుడైతే నువ్వు ఓడిపోతావో అప్పుడు ఎవరు రారు నిన్ను గెలిపించడానికి. అదే ఎప్పుడైతే నువ్వు గెలుస్తూ ఉంటావో అప్పుడు ప్రతి ఒక్కరూ వస్తారు నిన్ను కిందకి లాగడానికి. అందుకే చెప్తున్నా, అందరి కోసం ఆలోచిస్తూ అందరి ప్రాబ్లమ్స్ ని నెత్తి మీద వేసుకుంటూ జీవితం టైం వేస్ట్ చేసుకోవద్దు. కేవలం నీ ఎయిమ్ మీద ఫోకస్ చేయి, నీ గోల్స్ మీద ఫోకస్ చేయి. నీ సక్సెస్ కోసం మాత్రమే నీ ఆలోచన ఉండాలి. అలాగే ఎప్పుడు వేరే వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి కాపీ కొట్టద్దు. వీలైతే నీ లైఫ్ స్టైల్ 10 మంది కాపీ కొట్టేలా నువ్వు మారి చూపించు. ఖర్చు పెట్టడంలో రిచ్నెస్, పూర్నెస్ ఉంటాయేమో గానీ సక్సెస్ అవ్వడానికి ఆలోచనల్లో ఎప్పుడు పూర్గా ఉండకుండా చూసుకోండి. ఎందుకంటే పెద్ద లక్ష్యం ఉన్నవాడే పెద్ద పెద్ద సక్సెస్ పొందగలడు. అందుకే ఆలోచనలో పిస్నార్తనం పనికిరాదు, ప్రయత్నించడంలో పేదరికం అస్సలు అవద్దు. వీడియో లాస్ట్ లో నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, సక్సెస్ అనేది నీ కష్టంతో రావాలి, నీ కష్టంలో నుంచే వస్తుంది. ఎందుకంటే అదృష్టంతో, లక్ వల్ల దొరికిన చికెన్ ముక్క ఏ కుక్కైనా తినగలదు. ఇవాళ మీరు చూసిన ఈ వీడియో వల్ల మీ మైండ్ లో ఏ మాత్రం సరే కొంచెం కసి పుట్టినా వెంటనే సక్సెస్ కోసం ఏం చేయాలో అది చేయండి, పరిగెట్టండి. అలాగే వీడియో చూసాక మీలో ఎలాంటి ఫీలింగ్ కలిగిందో వెంటనే కమెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరూ బెల్ ఐకాన్ మాత్రం ఆల్ లో పెట్టుకోండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో ఇలాంటి మంచి పవర్ఫుల్ వీడియోతో మిమ్మల్ని కలుస్తా. జై హింద్.